సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కనీసం సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు. అతను కూడా ఒక మంత్రి హోదాలో ప్రోటోకాల్ తీసుకొని పోతూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక మంత్రిలాగా చేస్తున్నాడని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు అది మా తిరుపతి రెడ్డి విషయంలో ఒక స్కూల్కి పోతే జిల్లా కలెక్టర్గా బయటకు వచ్చి ఆ స్కూల్కి తీసుకుపోయినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నిజంగానే వాళ్ళు ఏదైనా ప్రజాప్రతినిధికైతే ప్రోటోకాల్ ఇస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఇవాళ ప్రోటోకాల్ ఉన్న వంశీనేమో, ఎంపీ ఉన్న వంశీనేమో మీరు పుష్కరాలలో పేరు రాయారు. ఏ పదవి లేని తిరుపతి రెడ్డికి ఎందుకు ఆరాధనలు ఇస్తున్నారు అనేది ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము మీ ఛానల్ ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ దళితుడని వంశీకృష్ణను మీరు ప్రోటోకాల్లో పెట్టలేదా? తిరుపతి రెడ్డిని మరి ఎందుకు రేవంత్ రెడ్డి తమ్ముడని చెప్పి ఆయనకు ప్రోటోకాల్ ఇస్తున్నారు? మరి ఇటువంటి సమస్యలు అందరూ ఇవాళ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఇచ్చి ఎన్నికైనా మా ఎమ్మెల్యేలకు సరైనటువంటి ప్రోటోకాల్ ఇస్తలేరు. మేము చాలా కాలంగా ఈ విషయాన్ని స్పీకర్కు మిగతా వాళ్ళకు కూడా చెప్పినాం. అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. మా నర్సాపూర్లో అటువంటి ఘటన జరిగింది, ఇంకొక దగ్గర ఇంకొక ఘటన జరిగింది. ఇట్లా అనేక నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలకు సరైనటువంటి సమాచారం ఇస్తలేరు, సరైన ప్రోటోకాల్ ఇస్తలేరు, నిధులు మంజూరు చేస్తలేరు. ఏమని అంటేనేమో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు వేది మీదకి వచ్చి వాళ్ళతో చెక్కులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రాభవం తగ్గిపోవడానికి ఇవన్నీ కారణాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇలా ప్రజలందరూ చూస్తున్నారు. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే ప్రజలు ఆ తప్పుల్ని